నగరం మరోసారి పచ్చదనాన్ని సంతరించుకోనుంది. అన్ని ప్రాంతాల్లోనూ హరితం ఉట్టిపడేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు నగర అధికారులు. వచ్చే మార్చి నాటికి 40 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. హుద్హుద్ దెబ్బతో మహానగరంలో లక్షల్లో పచ్చని చెట్లు నేలకొరిగాయి. ఈ పరిణామం పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పారిశ్రామిక వాహన కాలుష్యంతో ఇప్పటికే మోతాదుకు మించి బొగ్గు పులుసు వాయువు గాల్లో కలుస్తోంది. ఫలితంగా వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతో మహానగరంలో ఈ ఏడాది గరిష్ట పగటి ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. 10 ఏళ్ల క్రితంతో పోల్చి చూస్తే సరాసరి 5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు పెరిగినట్లు నిపుణులు గుర్తించారు. పచ్చదనాన్ని పెంచడంతో పర్యావరణాన్ని కాపాడొచ్చని జిల్లా యంత్రాంగం భావించి మొక్కల పెంపకం కోసం 2012 నుంచే ప్రాధాన్యమిస్తోంది. అప్పట్లో అటవీ శాస్త్ర సాంకేతిక రంగాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ చైర్మన్ టి సుబ్బిరామిరెడ్డి కూడా మహానగరంలో కాలుష్య సమస్య పరిష్కారం కోసం మొక్కల పెంపకం ఒక్కటే శరణ్యమని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పారిశ్రామిక సంస్థల సాయంతో నగరంలో 40 లక్షల మొక్కలు నాటించాలని చైర్మన్ హోదాలో అధికారులకు ఆయన ఆదేశించారు. ఈ మేరకు పారిశ్రామిక సంస్థలతో సంప్రదింపులు చేసి మొక్కలు నాటే కార్యక్రమానికి 2012లో అధికారులు శ్రీకారం చుట్టారు. నిర్దేశించిన లక్ష్యంలో 50% మొక్కలు నాటాక దురదృష్టవశాత్తు 2014 అక్టోబర్ 12న హుదూద్ తుపాన్ సృష్టించిన బీభత్సంతో పచ్చదనానికి తీవ్ర నష్టం వాటిల్లింది. లక్షలాది మొక్కలు నేలరాలడంతో పర్యావరణానికి విఘాతం ఏర్పడి గత 2 ఏళ్లుగా నగర ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. ఈ సమస్యల నుంచి బయటపడే క్రమంలో మరోసారి మొక్కల పెంపకం కోసం జిల్లా యంత్రాంగం ప్రాధాన్యమిస్తోంది. 40 లక్షల మొక్కల లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మిగతా మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టి 2017 మార్చిలోగా 17,44,240 మొక్కలు నగర వ్యాప్తంగా నాటాలని నిర్ణయించారు. 7 పారిశ్రామిక సంస్థల సమన్వయంతో జీవీఎంసీ ఆధ్వర్యంలో 10,25,000 మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ఇప్పటికే 5,76,760 మొక్కలు నాటినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మార్చిలోగా మరో 4,48,240 మొక్కలు నాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాది మొక్కల్ని నాటడం ద్వారా విశాఖకు పూర్వ వైభవం తీసుకురావాలనే కృత నిశ్చయం ప్రభుత్వంలో కూడా ఉంది. దీంతో ఈ కార్యక్రమాన్ని స్థానిక అధికారులు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.